ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. విజయవాడతో పాటుగా ఇతర ప్రాంతాల్లోనూ ఉరుములు మెరుపులతో పాటు పిడుగులతో కూడిన కుండపోత వానలు కురుస్తున్నాయి. రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. వాహనదారులు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి ఉరుములు పిడుగులతో కూడిన భారీ వర్షం దంచుకొడుతోంది. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఇక విజయవాడ చూస్తే కనుక విజయవాడ నగరంతో పాటు విజయవాడ రూరల్ పరిధిలో అనేక ప్రాంతాల్లో రహదారులు కావచ్చు, లేదంటే పల్లపు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. బందర్ రోడ్డుతో పాటు ప్రస్తుతం మనం బస్ స్టాండ్ వద్ద ఉన్నాము. ఇది హైదరాబాద్కు వెళ్లే ప్రధాన రహదారి. ఈ సబ్వేలో భారీగా ఈ వర్షపు నీరు చేరిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. భారీ వాహనాలు మాత్రమే, బస్సులు కానీ లారీలు లాంటివి కానీ కొన్ని మాత్రమే ఈ నీళ్లలోంచి ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్లు కావచ్చు, టూ వీలర్లు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నిత్యం ఓవైపు పక్కనే మార్కెట్ ఉంటుంది, ఇటు బస్ స్టాండ్ కావడంతో బస్ స్టాండ్కి రావాల్సిన ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. గత రాత్రి నుంచి కూడా ఉరుములు పిడుగులతో ఉమ్మడి కృష్ణా జిల్లా దద్దరిల్లిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 1 గంట తర్వాత నుంచి కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడిన పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణ శాఖ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా కావచ్చు, ఉమ్మడి గుంటూరు ఈ ప్రాంతాలన్నీ కూడా భారీ వర్షాలు పడతాయి. ముఖ్యంగా ఉరుములు పిడుగులు ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు పడతాయని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. మరోవైపు మధ్య బంగాళాఖాతంతో పాటు ఇటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ మీదుగా ద్రోణి ఒకటి కొనసాగుతుంది. దీని ప్రభావం కూడా ఈ వర్షాలు పడేందుకు ఒక అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి. అయితే నిన్న రాత్రి నుంచి కూడా చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో అన్ని ప్రాంతాల్లో దాదాపుగా భారీగా వర్షాలు కురిశాయని చెప్పుకోవచ్చు. అటు తిరువురు కావచ్చు, పెడన, ఇటు మైలవరం, ఈ నియోజకవర్గాలన్ని చోట్ల కూడా గత రాత్రి నుంచి ఎదురుగాళ్ళు, ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కొద్దిసేపటి క్రితమే కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు నిన్నటి వరకు చూస్తే, నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు విపరీతమైన ఎండ తీవ్రత ఉంది. సాయంత్రం వడగాళ్ళ తీవ్రత సాయంత్రం వరకు కూడా కొనసాగింది. రాత్రి తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. భారీగా ఉరుములు పిడుగులతో పాటు వర్షం కురవడంతో మొత్తం విజయవాడ నగరంలో జనజీవనం స్తంభించిందని చెప్పుకోవచ్చు. లోతట్టు ప్రాంతాలు కావచ్చు, లేదంటే ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ముఖ్యంగా సబ్వేల దగ్గర ఈ డ్రైన్స్ పూర్తిగా పూడికలు తీయకపోవడంతో నీళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోతున్న పరిస్థితి కూడా మనం కనిపిస్తుంది. అయితే ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇటు ప్రస్తుతం మనం విజయవాడ సబ్వే దగ్గర చూస్తే కనుక, అంటే భారీ వాహనాలు మాత్రమే ఈ నీళ్లలోంచి ఇటు బస్ స్టాండ్లోకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. విజయవాడ బస్ స్టాండ్కు హైదరాబాదు లాంటి ప్రాంతాల నుంచి వచ్చే బస్సులన్నీ కూడా ఈ మార్గంగానే రావడంతో ఏదైతే కార్లు వంటివి నీళ్ళలో వెళ్ళలేకపోవడం వల్ల ఇక్కడి నుంచి దారి మళ్లించి బస్ స్టాండ్ ముందు నుంచి అటు ఏదైతే బందర్ రోడ్లోకి మళ్లిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తానికి గత రాత్రి నుంచి ఒక్కసారిగా అటు భారీ వర్షం కురవడంతో విజయవాడ నగర జనజీవనం స్తంభించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ప్రధాన రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.